హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మనం రాజమండ్రిలోని అతిపెద్ద సిల్వర్ జ్యువెలరీ ప్రపంచమైన ఏకాది జ్యువెలరీకి అయితే వచ్చేసాం. రీసెంట్ గా మన మెయిన్ రోడ్ లో ఎల్ఐసి ఆఫీస్ పక్కనే దీన్ని గ్రాండ్ గా ఓపెన్ చేశారు. ఈ ఫెస్టివల్ సీజన్ కోసం ప్రత్యేకమైన ఆఫర్ని ఇంట్రడ్యూస్ చేశారండి. ఆ ఆఫర్స్ అన్ని ఎలా ఉన్నాయి, మార్కెట్ ప్రైస్ మీద సిల్వర్ ప్రైస్ ఎలా ఉంటుంది, ఇది పీస్ కాస్ట్ ఇస్తారా లేదంటే గ్రామ్ కాస్ట్ ఇస్తారా, గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలరీ కదా, పోనీ బైబ్యాక్ ఏమన్నా ఉంటుందా, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తూ ఇక్కడున్న కలెక్షన్ ని అద్భుతంగా చూపిస్తూ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్పేస్తాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రగాడి పిల్ల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం రాజమండ్రిలో న్యూగా స్టార్ట్ చేసిన ఏకాది సిల్వర్ జ్యువెలరీలో ఉన్నామండి. ఏకాది సిల్వర్ జ్యువెలరీ అంటే మన రాజమండ్రిలో ఇంత పెద్ద సిల్వర్ జ్యువెలరీకి సంబంధించిన స్టోర్ లేదు ఇప్పటి వరకు. అంటే ఎక్కడన్నా పలుచగా ఎగ్జిబిషన్స్ అలాంటివి కనపడతాయి తప్ప ఫుల్ ఫ్లెడ్జ్ గా కంప్లీట్ జడల దగ్గర నుంచి వడ్డాణాల వరకు, ఉంగరాల దగ్గర నుంచి పెద్ద హారాల వరకు అన్ని కూడా A to Z దొరికేస్తున్నాయండి. వీళ్ళు ఓపెనింగ్ సందర్భంగా కొన్ని రకాల ఆఫర్స్ పెట్టారంట. జ్యువెలరీ చాలా బాగుంది. ఎంత బాగుంది అనేది మీకు క్లియర్ గా చూపించేస్తాను. 916 లో అయ్యేటువంటి ప్రతి ఐటమ్ కూడా మనకి ఈ సిల్వర్ జ్యువెలరీలో అయిపోతుంది. దీనికి బైబ్యాక్స్ ఉన్నాయంటే అవన్నీ కూడా ఒకసారి డీటెయిల్స్ మేడం అడిగి. హాయ్ మేడం, నమస్తే. అందరికీ నమస్కారం. ఏకాది జ్యువెలర్స్ లో కొంచెం స్పెషల్స్ ఏమున్నాయి అనేది మా వాళ్ళకి చెప్పేస్తే తర్వాత నేను కంటెంట్ చూపించుకుంటాను. ప్రెసెంట్ అయితే సంక్రాంతి ఆఫర్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ కూడా రన్ అవుతుంది. 25,000 పర్చేస్ చేస్తే 2,500 గిఫ్ట్ వోచర్ ఇస్తాం మ్యామ్. ఓకే. 50,000 పర్చేస్ చేస్తే 1/2 గ్రామ్ గోల్డ్ కాయిన్, అలాగే 1 లక్ష పర్చేస్ చేస్తే 1 లక్ష గోల్డ్ కాయిన్ గా కాంప్లిమెంట్ గిఫ్ట్ గా ఇస్తాం మేడం. ఓకే, అంటే ఇప్పుడు గిఫ్ట్ వోచర్ అంటే దాంతో వేరే పర్చేస్ చేయొచ్చా? అవును మ్యామ్. అంటే బయట ఎక్కడైనా షాపింగ్ లేకపోతే మన షోరూమ్ లోనే పర్చేస్ చేయాలి. ఓకే. ఇది బైబ్యాక్ ఏదైనా ఉందా మన జ్యువెలరీకి? మన ప్రతి ఆర్నమెంట్ 350 తో సహా 55% బైబ్యాక్ వాల్యూ ఉంటుంది మేడం. అది ఎన్ని ఇయర్స్ అయినా, 10 ఇయర్స్ అయినా, లైఫ్ టైం ఎప్పుడైనా 55% కంపల్సరీ బైబ్యాక్ వాల్యూ ఉంటుంది. ఓకే. ఏంటో మార్కెట్ ప్రైస్ మీద సిల్వర్ కి ఈ ప్రైస్ కి యాజ్ ఇట్ ఈస్ ఒకే ప్రైస్ ఉంటుందా? ఏమైనా డిఫరెన్స్? మంది 20% లెస్ లోనే ఉంటుంది మ్యామ్. 20% లెస్. మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేలాగా, అందరికి అందుబాటులో ఉండేలాగా మన జ్యువెలరీ అనేది డిజైన్ చేస్తారు. ఇప్పుడు మన జ్యువెలరీ అనేది ఐటమ్ ని బట్టి ఒక ప్రొడక్ట్ ప్రైస్ ఉంటుందా లేకపోతే గ్రామ్స్ వెయిట్ బట్టి వేస్తారా? పీస్ కాస్ట్ మేడం. ఐటమ్ బట్టి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. గ్రామ్స్ వెయిట్ అనేది కాదు. మా వాళ్ళకి కొంచెం జ్యువెలరీ చూపిస్తారా మరి? ఓకే మ్యామ్, డెఫినెట్లీ. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఐటమ్ వచ్చేటప్పటికి నక్షి సీజర్ జ్యువెలరీ అండి. వీటిలో మొత్తం వర్క్ అంతా కూడా బీడ్స్, అది ఎంబ్రాలు ప్లస్ బీడ్స్ తో వచ్చిందండి డిజైన్ మొత్తం. ఇది ఈ లోపల డిజైన్ మనకి గోల్డ్ లో చూసుకున్నాం అనుకోండి చాలా ఎక్కువ రేట్ లో వస్తుంది. అదే ప్రోడక్ట్ మనం సిల్వర్ లో మనకి చాలా తక్కువ ప్రైస్ లో మనకి వస్తాయండి. మేడం ఈ బుట్టలు ఏంటివి? పోల్కీసా? ఒకసారి. అవును మేడం, మనకి ఇది నక్షిలో సీజర్ జ్యువెలరీ కలెక్షన్ అండి. ఈ బుట్టలు వచ్చేటప్పటికి మనకి చాలా రేర్ కలెక్షన్ అండి. బయట కూడా మనకి ఎక్కడ దొరకదండి. ఓకే. లక్ష్మి అవి కూడా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్. ఇవి లక్ష్మీదేవి అండి. మొత్తం మనకి ముత్యం, ఎంబ్రాయిడ్ బీడ్స్ మొత్తం సేమ్ మనకి టెంపుల్ నెక్లెస్ లాగా వాటి మీద ఇయర్ రింగ్స్ అండి. ఇవి మొత్తం టెంపుల్ జ్యువెలరీలో సెట్ మొత్తం. మనకి టెంపుల్ జ్యువెలరీ అంటే చాలా ఇంట్రెస్ట్ కదండి. దానికోసమే మీకు ఇందులో కూడా టెంపుల్ సెట్స్ అనేది పర్టికులర్ గా తీసాం. బ్యాంగిల్స్ చూడండి ఒకసారి. మేడం మీ బ్యాంగిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. మనకి నక్షి సీజర్ జ్యువెలరీలో ఇవన్నీ బ్యాంగిల్స్ వస్తాయండి. ఈ పాలిష్ గానీ, ఈ ఫినిషింగ్ గానీ బయట మనకి ఎక్కడ దొరకదు మేడం. చాలా రేర్ కలెక్షన్ అండి. ఇవన్నీ కుందన్స్, బీడ్స్ మొత్తం అంతా కూడా చాలా చెక్కుడు గానీ, డిజైన్ గానీ, మ్యానుఫ్యాక్చరింగ్ గానీ మొత్తం అంతా చాలా రేర్ గా ఉంటాయండి. ఇది పార్టీ వేర్, ఫంక్షన్ వేర్ వేసుకుంటే చాలా బాగుంటాయి మేడం. ఈ ఏకాది సిల్వర్ జ్యువెలరీ అనేది కంప్లీట్గా 2 ఫ్లోర్స్లో ఉంటుందండి. ప్రతిదీ కూడా యూనిక్ ఐటమ్సే ఉంటాయి. ఇక్కడ మనకి బ్రైడల్ కలెక్షన్ నుంచి సింపుల్ డైలీ వేర్ చైన్స్ వరకు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. విత్ గోల్డ్ ప్లేటెడ్లో ఉంటాయి. మనకి సిల్వర్లో కావాలంటే సిల్వర్లో కూడా ఉంటాయి. యాంక్లెట్స్ కూడా ఇప్పుడు జనరేషన్ ఎంత ఇంట్రెస్ట్గా ఇష్టపడి కొనుక్కుంటున్నారో అలాంటి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. అది పట్టీలండి. పట్టీల్లో కూడా డిఫరెంట్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అన్నీ క్లియర్గా చూపించేస్తాం. ఇక్కడ చూసారా కంప్లీట్ మోజనైట్ విక్టోరియన్ పెండెంట్తో ఉన్నటువంటి ఒక నెక్ సెట్ అనమాట. ఇది చూసారా కంప్లీట్గా కుందన్ సెట్. ఇలా సింపుల్ వేర్ నుండి బ్రైడల్ వేర్ వరకు అన్ని రకాల జ్యువెలరీస్ వీళ్ళ దగ్గర దొరికేస్తాయి. విక్టోరియన్ జ్యువెలరీ దొరుకుతుంది, కుందన్ జ్యువెలరీ దొరుకుతుంది, బీడ్స్ జ్యువెలరీ దొరుకుతుంది, యాంటిక్ జ్యువెలరీ దొరుకుతుంది, టెంపుల్ జ్యువెలరీ దొరుకుతుంది, మోజనైట్ జ్యువెలరీ దొరుకుతుంది. ఇలా వీళ్ళ దగ్గర లేని మోడల్సే లేవండి. చూసేద్దామా మరి ఎలా ఉన్నాయో. మేడం ఇదంతా కూడా మనకి 92 పాయింట్ స్టెర్లింగ్ సిల్వర్ వస్తుందా? 92 పాయింట్ స్టెర్లింగ్ సిల్వర్ వస్తుంది మేడం. ఓకే. కుందన్స్ వస్తాయి మేడం. మనకి మోజోనైట్ స్టోన్ వస్తుంది మేడం. ఓకే. అంటే డిఫరెంట్ మనకి ఇప్పుడు 916 లో అయిపోయే ప్రతి ఐటమ్ అవుతుంది ఇక్కడ. ప్రతి ఐటమ్ ఇక్కడ ఉన్న అంటే ఏకాది జ్యువెలర్స్ అంటే నాకు తెలియదు అడుగుతున్నాను. ఇక్కడ ఉన్నవి మాత్రమేనా? మేము ఏదైనా మోడల్ తెచ్చిచ్చినా కూడా మీరు ఏదైనా మోడల్ తెచ్చిచ్చినా కస్టమైజ్ చేస్తాం మేడం. కస్టమైజ్. దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది మనకి మోజోనైట్ స్టోన్ వస్తుంది మేడం. కుందన్స్ వస్తాయి కింద మనకి. ఓకే. ఈ మోడల్ కూడా కొంచెం మనకి డిఫరెంట్ గా ఉంటది మేడం. లక్ష్మీదేవి వస్తుంది మేడం మనకి ఇక్కడ.
ట్రెడిషనల్ లుక్ లో కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. ట్రెడిషనల్ కూడా చాలా బాగుంటది మేడం. ఓకే. ఇప్పుడు దీని వెయిట్ ఎంత ఉంటుందండి ఇలా పెద్ద హారాలకు వచ్చేసరికి? ఇది మనకి 80 గ్రామ్స్ అలా పడుతుంది మేడం. 80 గ్రామ్స్ పడతాయి. ఇప్పుడు మనకి గ్రామ్ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు నార్మల్ గా వెండి బయట ఎలా ఉందో మార్కెట్ లో అదే ప్రైస్? కాదు మేడం, మనకి ఇక్కడ పీస్ కాస్ట్ మేడం. మనకి బయట మార్కెట్ తో సంబంధం లేదు మేడం. ఓకే, పీస్ కాస్ట్. మనకి ఇప్పుడు ఈ హారం ఎలా పడుతుందండి కాస్ట్? మనకి ఇది 60,000 అలా పడుతుంది మేడం. ఓకే మేడం, ఈ హారం గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనకి ఇది బాలాజీ వస్తుంది మేడం. ఈ వర్క్ అయితే బాగుంటది మేడం, రేర్ వర్క్ మేడం, నక్షీలో వస్తుంది మేడం. ఇది మనకి గ్రీన్ బీట్స్ 3 లైన్స్ వస్తున్నాయి మేడం. స్క్రాచెస్ వచ్చి ఇలా. మేడం ఇదేం హారం? ఇది నక్షీలోని లక్ష్మీదేవి హారం మేడం. ఇది మనకి వస్తుంది మేడం. మనకి ఇప్పుడు ఇది గ్రామ్స్ లో చెప్తారా వెయిట్ అనేది, కాస్ట్ అనేది, లేదంటే అంటే పీస్ కాస్ట్ ఉంటుంది అంటారా? కాస్ట్ ఉంటది మేడం. ఇప్పుడు దీనికి ఎగ్జాక్ట్ గా దీని ప్రైస్ ఎంత ఉంటుందండి? ఎగ్జాక్ట్ గా ఇది 34,000 ఉంటది మేడం. మనకి బయట మార్కెట్ వాల్యూ చూసుకుంటే ఇక్కడ 20% తగ్గించేస్తారు మేడం. ఓకే, సిల్వర్ మీద మార్కెట్ ప్రైస్ పోల్చుకున్నప్పుడు 20% లెస్ ఉంటుంది. ఇక్కడ మనకి బైబ్యాక్ వాల్యూ కూడా ఉంటది మేడం, 55%. ఇక్కడ మనం చూపిస్తున్న ఏ ఆర్నమెంట్ అయినా ఉంటుందా? ఏ ఆర్నమెంట్ అన్నా ఉంటది మేడం. మీరు 1 ఇయర్ తర్వాత తెచ్చినా సరే మనకి 55% ఉంటది మేడం. ఓకే, 1 ఇయర్ తర్వాత అది లైఫ్ టైమ్ లో ఎప్పుడైనా సరే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మేడం. ఇదేంటి మేడం? ఇది రాధాకృష్ణల హారం మేడం. మనకి గ్రీన్ బీట్స్ వచ్చినాయి మేడం. ఇలా లైన్ గా వస్తది మేడం. రాధాకృష్ణ ఏకాది కంప్లీట్ గా మనకి సిల్వర్ జ్యువెలరీ అండి. మార్కెట్ ప్రైస్ మీద కూడా ఒక 20% లెస్ ఉంటుంది మేడం. ప్రైస్ వచ్చి లెస్ ఉంటది మేడం. మనకి ఇందులో 916 లో అయ్యే ప్రతి మోడల్, ఇది గుట్టపొసలు కానివ్వండి, లేకపోతే యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చే ప్రతి మోడల్స్ కూడా, కుందన్ ఫినిషింగ్ లోను యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చే ప్రతి మోడల్స్ కూడా ఇక్కడ దొరికేస్తాయి మనకి. కాసుల పేరు కూడా మనకి కాసుల పేరు ట్రెడిషనల్ ఐటమ్స్ అండి. ఇవి ఎప్పటికీ కూడా ఓల్డ్ అవ్వవు, ఎవర్ గ్రీన్ మోడల్స్ కొన్ని ఉంటాయి, వాటిలో ఇది ఒకటి అనమాట. బట్ ఇది కూడా మనకి దీని పీస్ కాస్ట్ ఎంత పడుతుందండి? ఇది అది మామూలుగా మనకి 36,000 పడుతుంది మేడం. 36,000 పడుతుంది. మనకి ఇందులో ఏదైనా సరే అంటే ఇప్పుడు ఇది గోల్డ్ కాదు కదండి, మనకి ఏంటి యూజ్ అనుకోవచ్చు. లైఫ్ టైమ్ లో ఎప్పుడు మనం బైబ్యాక్ చేసుకున్నా కూడా 55% అనేది దీంట్లో మనకి వెనక్కి ఇస్తారు. బైబ్యాక్ వాల్యూ ఉంటుంది. మనకి మోజోనైట్ స్టోన్ వస్తుంది మేడం, కుందన్ వర్క్ వస్తుంది. కుందన్ వర్క్ విత్ పోల్కి స్టోన్స్ తో వచ్చిందండి. అసలు చూడండి ఎంత బాగుందో. వర్క్ మ్యాన్షిప్ కి ఇవ్వచ్చండి, అసలు ఎంత బాగుందో చూసారు. ఇదే మనకి గోల్డ్ అయితే చాలా కాస్ట్ అవుతుంది, పీస్ కాస్టే కాబట్టి 10 lakhs అన్న అవుతుంది మేడం. ఆ డైమండ్స్ పోల్కి డైమండ్స్ కి తీసుకుంటారు మేడం. డిఫరెంట్ ప్యాటర్న్స్ తోటి మనకి జ్యువెలరీలో 916 లో అయ్యేటువంటి ప్రతి మోడల్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉందండి. అసలు మోడల్స్ చూసారండి, ఒకదాని మీద చోటు ఉన్నాయి. బట్ ఆ పెద్ద హారాలన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో, అది కూడా గోల్డ్ కొనే పరిస్థితులు లేదు కాబట్టి ఈ టైప్ ఆఫ్ వర్క్ మ్యాన్షిప్ అనేది చాలా బాగుంటుంది. చూడండి మనకి ఎక్కువ మనకి ఇందులో కూడా లైట్ వెయిట్ లో కావాలంటే లైట్ వెయిట్ లో ఉన్నాయండి, హెవీ వెయిట్ లో కావాలంటే హెవీ వెయిట్ లో కూడా ఉన్నాయి. డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ డిజైన్స్ 916 లో అయ్యే ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ కూడా ఇక్కడ మనకి ఈ సిల్వర్ వర్క్ మ్యాన్షిప్ లో అయిపోతుంది. నక్షి సీజెడ్ మనకి కుందన్స్ వస్తాయి మేడం, చాంద్ బాలీస్ వస్తాయి, బాగుంటాయి మేడం కలెక్షన్. అది నవరత్న వస్తాయి మేడం. నవరత్న కూడా ఉన్నాయా ఇయర్ రింగ్స్ లో? నవరత్న ఇయర్ రింగ్స్ మేడం. ఏస్తో సంబంధం లేకుండా ఇప్పుడు అందరూ షర్ట్స్ వాడుతున్నారులేండి బాగా. చాంద్ బాలీస్ కానీ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో మొత్తం గోల్డ్ లో 916 లో అయ్యే ప్రతి ప్యాటర్న్ లోనూ కూడా ఇయర్ రింగ్స్ హెవీ నుండి లైట్ వరకు అన్ని, అంటే మనకి ఓన్లీ పెద్ద బాలీస్ మాత్రమే కాకుండా చిన్న స్టడ్స్ వరకు కూడా అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఓన్లీ పీస్ కాస్టే, గ్రామ్ కాస్ట్ రిటర్న్ వాల్యూ మాత్రం ఖచ్చితంగా 55% బైబ్యాక్. మనకి ఇప్పుడు పీస్ కాస్ట్ కదా, బ్యాంగిల్స్ ఎలా పడతాయి ఒకసారి చెప్పండి నాకు వెయిట్ కాస్ట్. మనకి ఏంటంటే పీస్ కాస్ట్ అయినా సరే నియర్లీ మనకి 24,000 22 అంటే మినిమం 20 లోపే మనకి ప్రైసెస్ ఉంటాయండి. ఓకే, బ్యాంగిల్స్ కూడా అవును మేడం. ఇప్పుడు ఇవన్నీ సెట్స్ కదండి, డబల్ తీసుకోవాలి. ఇన్ కేసు సింగిల్ బ్యాంగిల్ కావాలంటే కూడా ఇస్తారా? సింగిల్ బ్యాంగిల్ కూడా ఇస్తారు కానీ 2 ఉంటేనే బాగుంటాయి మేడం. ఓకే, తర్వాత ఇంకోటి కావాలన్నా దొరకదండి. ఓకే, సేమ్ కావాలన్నా కూడా చేయించుకుంటే అవ్వదంటారా? అవుతుంది మేడం, కానీ సేమ్ రాదండి, సేమ్ లుక్ రాదండి. ముందున్న లుక్ తర్వాత రాదండి. మేడం ఈ నెక్ పీస్ల గురించి కొంచెం మా వాళ్ళకి క్లియర్ గా చెప్పండి. ఇది వచ్చేటప్పటికి నెక్షి నెక్లెస్ అండి. మొత్తం అంతా మనకి ఎమరాల్డ్ బీడ్స్, పెరలు, అలాగే ఫ్యాన్సీ బీడ్స్ తో మనకి చాలా డిఫరెంట్ గా ఉంటదండి. ఇది చూడడానికి ఏంటంటే చాలా హెవీగా ఉన్నట్టు కూడా ఉంటుంది మేడం, కానీ హెవీగా కానీ ఉండదండి. చాలా తక్కువ మనకి వెయిట్ కూడా ఉంటుంది. పార్టీ వేర్ అది వేసుకుంటే కనుక చాలా లుక్ ఉంటుంది. మనకి పీస్ కాస్ట్ కదండి, ఎంత పడుతుంది అది? ఇది పీస్ అంటే మనకి సుమారుగా 40,000 లోపే ఉంటది మేడం ఇది. ఓకే,
మనకి ఇదంతా కూడా ప్యూర్ సిల్వర్ అండి. ప్యూర్ సిల్వర్ మార్కెట్ ప్రైస్ మీద మనకి 20% లెస్ లో ఉంటుంది. పైగా ప్రతి దాని మీద కూడా బైబ్యాక్ అనేది 55% వస్తుంది. అవును. ఇవి ఒకసారి మోడల్స్ చెప్పండి. ఇది పొల్కి నెక్లెస్ వస్తుందండి. మనకి గ్రీన్ బీడ్ గానీ పెరల్స్ గానీ మొత్తం అంతా కూడా మీకు ఆ వర్క్ లో ఉంటాయండి. ఈ పాలిష్ మనకి ఎక్కడ దొరకదు మేడం, చాలా రేర్ పాలిష్ అండి. ఇది సిల్వర్ లో మనకి వస్తాయండి ఇవన్నీ. ఇదైతే మనకి మొత్తం నక్షి నెక్లెస్ ఏనండి, కానీ ఏంటంటే ఎంబ్రాయిడ్ అండ్ పెరల్స్ కాంబినేషన్ లో మీకు ఉంటుందండి డిజైన్ అంతా కూడా. ఇది ఎనామిల్ ముత్యం అండ్ గ్రీన్ బీడ్ అండి. సేమ్ మనకి రాధాకృష్ణ చెక్కుడు అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. రాధాకృష్ణ ప్యాటర్న్ విత్ కుందన్ వర్క్ అండి. హ్యాంగింగ్స్ కూడా భలే ఉన్నాయి అసలు. వీటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి మేడం, అవి అయితే చాంద్బాలి టైప్ లో ఉంటాయండి. ఇది పికాక్ అండి, మనకి నక్షి నెక్లెస్ లోనే పెరల్ అండ్ ఫ్యాన్సీ బీడ్ వస్తుందండి స్టోన్ లాగా. చాలా షైనింగ్. అవునండి, మనకి మొత్తం చాలా షైనింగ్ గా ఉంటుందండి. వీటి కాస్ట్ కూడా చెప్పండి వాళ్ళకి. ఇదైతే మనకి నియర్లీ ఒక 50,000 లో వచ్చేస్తుందండి మనకి ప్రైస్ అయితే. దీని ప్రైస్ చెప్పండి. చాలా బాగుంది, డిజైన్ యూనిక్ గా కూడా ఉంది చాలా. దీని ప్రైస్ అయితే 40,000 మేడం. మనకి నెక్లెస్ లు స్టార్టింగ్ ఏ కాస్ట్ నుంచి ఉంటాయి? మనకి నియర్లీ 20,000 నుంచి ఉన్నాయి మేడం నెక్లెస్. 20,000 నుంచి హైయెస్ట్ ఎంత వరకు ఉంటాయి? హైయెస్ట్ అయితే 60,000 బిలో ఉంటాయి మేడం. బిలో ఉంటాయి. మనకి హారాలు అయితే మినిమం 25,000 నుంచి మనకి 80,000 బిలో ఉంటాయండి. 25,000 నుంచి 80,000 బిలో ఉంటాయి. మనకి వడ్డాణాలతో సహా అన్ని ఉంటాయి. అన్ని ఉంటాయి మేడం. వడ్డాణాలు స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? వడ్డాణాలు అయితే మినిమం మనకి 35,000 నుంచి ఉన్నాయి మేడం. మనకి వడ్డాణాలు కూడా మనకి ప్రైస్ రేంజ్ ఎక్కడ నుంచి స్టార్టింగ్ ఉంటాయి? ఈ వడ్డాణాలు మన బెల్ట్ తో పాటు అయితే 80,000 అలా అవుతుంది మేడం. బెల్ట్ తో పాటు అయితే మామూలుగా వడ్డాణం ఒకటి అయితే కనుక 40,000-50,000 బిలోయే ఉంటాయండి. అంటే ఇంట్రెస్ట్ బట్టి థ్రెడ్ వేసుకున్నా కూడా, కొంతమంది థ్రెడ్ కూడా వేసుకుంటారు, కొంతమంది బ్యాక్ రింగ్ చైన్ కూడా వేసుకుంటారండి. ఈ డిజైన్ వచ్చేటప్పటికి మనకి వెంకటేశ్వర స్వామి అండ్ ముత్యం కాంబినేషన్ వచ్చిందండి. మొత్తం ఎనామిల్ అది వచ్చి మనకి చాలా క్లారిటీ ఉంటదండి విగ్రహం అది. డీటెయిలింగ్ మాత్రం చాలా డీటెయిల్ గా ఉందండి. చాలా అపీరెన్స్ చాలా బాగుంటదండి. ఇది ఇంకా బాగుంది మేడం. ఇదైతే మనకి మొత్తం రాముడు సీత ఫ్యామిలీ మొత్తం ఉంటదండి. రామ్ పరివార్ లాగా. పక్కన మనకి పికాకు బాల్స్ పెరల్స్ అంతా మనకి చాలా యూనిక్ గా ఉంటదండి, క్లారిటీగా మనకి. సేమ్ మన గోల్డ్ లో చూసుకుంటే కనుక చాలా ఎక్కువ వెయిట్ ఉంటదండి. మనకైతే చాలా తక్కువ ప్రైస్ లో వచ్చిందండి. దీనికి ఎంత పడుతుందండి ప్రైస్ వచ్చేసి? మనకి నియర్లీ ఎంత కాదన్నా 80,000 బిలో మేడం ఇది. 80,000 లోపే. అవునండి. నిజంగా గోల్డ్ లో చేయించండి 10 లక్షలు ఎక్కడ సరిపోతే ఇప్పుడున్న ప్రైస్ బట్టి చాలా ఉంటది మేడం. ఇలా మనకి మోడల్స్ కూడా చాలా డిఫరెంట్ గా, అంటే రెగ్యులర్ గా ఒకే ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయండి. మనకి ఇది జడలో మేడం? అవును మేడం, ఇదంతా జడండి మనకి. ఇది మనకి నక్షి వర్క్ అండి. మొత్తం పాలిష్ గానీ మొత్తం గానీ ఎంబ్రాయిడ్ బీడ్ కలెక్షన్ వస్తుందండి. మొత్తం బుట్ట టైప్ వచ్చిందండి. ఇది చూడడానికి ఎంత హెవీగా అనిపిస్తుంది కానీ వెయిట్ కూడా ఏమి ఉండదు మేడం, లెస్ వెయిట్ లో వస్తుందండి జడ అంతా. మోస్ట్లీ ఎంత ఉండొచ్చు ప్రైస్ రేంజ్? మనకి 70,000 80,000 వడ్డాణాలు జడలో కూడా వచ్చేస్తాయి. అవునండి, అది టెంపుల్ జ్యువెలరీ వర్క్ లో. అవును, కంప్లీట్ గా ఇదంతా వర్క్ అంతా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న, ఎప్పటి నుంచో ఉందనుకోండి. బట్ టెంపుల్ జ్యువెలరీ అంటే ఒక టైప్ ఆఫ్ అట్రాక్షన్. అవును మేడం. ఇవన్నీ నక్షి వర్క్ లో మనకి కుంకుమరణిలు వస్తాయండి. మొత్తం అంతా మనకి ఎనామిల్ వచ్చి డిజైన్ వచ్చి ముచ్చో అండ్ ఎమరాల్డ్ బీడ్స్ మాట కలెక్షన్ అంతాను. ఇది కూడా 30,000 బిలో ఉంది మేడం. ఇది హెవీగా ఉంది, వెయిట్ కూడా ఎక్కువ ఉంది. అంటే చూడడానికి హెవీగా ఉన్నా సరే వెయిట్ తక్కువలో వస్తాయండి. ఓకే, మనకి ఇది వచ్చేసి వడ్డాణం. అవును మేడం, ఇది వడ్డాణం. మనకి మొత్తం ఏంటంటే నక్షి వర్క్ లోనే బాలాజీ లక్ష్మీదేవి టైప్ లో వచ్చిందండి. లక్ష్మీదేవి వర్క్ లో లక్ష్మీ పెన్నెంట్ తోటి సింహాసనం కూర్చున్నట్టు వచ్చింది. మొత్తం ఎనామిల్ ప్లస్ ఎంబ్రాయిడ్ బీడ్ పెరల్ కాంబినేషన్ అండి మొత్తం అంతా. సీజర్స్ కూడా అక్కడక్కడ రావడం వల్ల అపిరెన్స్ చాలా బాగా కనిపిస్తుందండి. ఈ ప్రైస్ కూడా మనకి 40,000 బిలో ఉందండి. ఇది మొత్తం వడ్డాణం కలిపి 40,000 బిలో మేడం. ఓకే మేడం, ఇదేంటి చెప్పండి మాకు? చోకరా, నెక్ చోకర్స్? అవును మేడం, ఇది చోకర్ అండి. మనం దీన్ని మన బాదు బంజీలో కూడా వాడుకోవచ్చు అండి. 2 in 1 గా యూజ్ చేసుకోవచ్చు. 2 in 1 వర్క్ వస్తుందండి. కంప్లీట్ గా పోల్కి డైమండ్స్ సెట్ ఎలా వస్తుందో అలా వచ్చిందండి. అవును మేడం, దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 20,000 బిలో మేడం. 17,000. అవును మేడం. ఇది మనకి చోకర్, మనకి నార్మల్ బాజుబందీస్ లో కూడా ఏదైనా మోడల్ కి ఇలా ఉంటాయని చూపించడానికి చూపిస్తున్నామండి. బట్ ప్రతి దాంట్లో కూడా డిఫరెంట్ కలెక్షన్, డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ కూడా వడ్డాణాలే కదా? వెనకాల ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు. మన బ్యాక్ రింగ్ చైన్ గానీ థ్రెడ్ గానీ చాలా పెట్టుకోవచ్చు అండి. ఇలా బెల్ట్ టైప్ కూడా వస్తుందండి. ఓకే, మనకి ఎలా కావాలంటే అలా. అవును మేడం, 60 అంకెలు మోస్ట్లీ ఇంకా 916 లో అయ్యేది ఏది కూడా ఇంకా అవ్వంది లేదు ఇక్కడ. లేదు మేడం, అన్ని ఉంటాయండి మన దగ్గర. దొరకని ఐటమ్ అంటే ఏమీ ఉండదండి.
ఆ పెండెంట్ ఏంటి మేడం? పోల్కి పెండెంట్ ఉంది చూసారా ఒకటి? వర్క్ లో మనకి జడబిల్లు వచ్చిందండి, పక్కన పికాక్స్ పాలిష్ మన కుందన్స్ ఆ టైంలో వస్తాయండి మొత్తం వర్క్ అంతా కూడా. ఓకే ఓకే. కింద ఎమరాల్డ్ బీడ్స్ వస్తాయండి మొత్తం అంతా పెరల్ కాంబినేషన్ అండి, జడబిల్ల మేడం. ఓకే. ఇక్కడ జ్యువెలరీ మాత్రమే కదండి, ఆల్రెడీ చెప్పాను కదా మీకు, యాంక్లెట్స్ పట్టీలు చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. మనం రెగ్యులర్గా బయట చూసిన నార్మల్ మోడల్స్ కాకుండా డిఫరెంట్గా కుందన్స్ అవి ఇంక్లూడ్ చేసినట్టు చాలా బాగా అనిపించాయి. మోడల్స్ చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఎనామిల్ పెయింటెడే, బట్ చాలా బాగున్నాయండి. స్టోన్ ఫినిషింగ్తో రావడం అయితే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న గోల్డ్ ప్రైస్ని చూస్తే చిన్న రింగ్ కొనుక్కోవాలన్నా 1-10 సార్లు ఆలోచించే పరిస్థితిలో ఉన్నాం. అలాంటప్పుడు అలాంటి జ్యువెలరీ వేసుకోవాలని ప్రతి వారికి ఉంటుంది. ఒకవేళ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తీసుకుందాం అనుకున్నా కూడా ప్రీమియం క్వాలిటీ తీసుకుంటే తప్ప మనకి గోల్డ్ లుక్ కానీ గోల్డ్ ఫినిషింగ్ కానీ రాదు. ఇన్ కేస్ అలా తీసుకున్నా కూడా ఫ్యూచర్లో వాటి మీద బోర్ కొట్టినా బైబ్యాక్ లాంటివి ఏమీ రావు. అదే సిల్వర్ అనుకోండి, 92.5 స్టెర్లింగ్ సిల్వర్ కాబట్టి మనకి బైబ్యాక్ 55% అయినా వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంతేకాదండి, ఇప్పుడు మార్కెట్లో సిల్వర్ ప్రైస్ ఎలా ఉందో దాన్ని కంపేర్ చేస్తే 20% లెస్లోనే ఉంటుంది ప్రైస్ కూడా. స్టోన్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, మ్యాట్ ఫినిషింగ్, ఇలా డిఫరెంట్ స్టైల్స్లో మనకి 916లో అయ్యే ప్రతి గోల్డ్ ఐటమ్ కూడా మనకి ఇక్కడ దొరికేస్తుంది. బ్యాంగిల్స్ చూసారా? యాంటిక్ జ్యువెలరీలో బ్యాంగిల్స్ అంటే ఖచ్చితంగా టెంప్టింగ్ ఆర్నమెంట్సే, ఎవరివైనా పడిపోవాల్సిందే. కానీ చాలా బాగున్నాయండి ఫినిషింగ్స్ కానీ. ఓన్లీ బ్యాంగిల్స్ కాదండి, అన్నీ బాగున్నాయి. ఈ పండగకి అలాగే పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి దానికోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి విజిట్ చేసేయండి. తక్కువ ప్రైస్లో బైబ్యాక్ గ్యారంటీ తోటి మనకి మంచి సిల్వర్ జ్యువెలరీ మంచి కాస్ట్లో తీసుకోవచ్చు. సిల్వర్ జ్యువెలరీ అయినా కూడా ఫినిషింగ్ అంతా గోల్డ్లోనే ఉంటుంది కాబట్టి మీరు చెప్తే తప్ప ఇది డైమండ్స్ కాదు గోల్డ్ కాదని ఎవరికీ తెలియదండి. అంత ఫుల్లీ ఫినిష్డ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఆర్నమెంట్స్. ఇక్కడ చూసారా, కంప్లీట్గా డైమండ్ ఫినిషింగ్ సెట్స్ అనమాట. ఈ సెట్ చూస్తే ఖచ్చితంగా మనసు పారేసుకోవాల్సిందే. అందుకే ఒకసారి వేసేసుకున్నానండి. నా సాటిస్ఫాక్షన్ నేను వేసుకుంటే ఎలా ఉంటుందో మీకు కూడా చూపించేశాను. ఇమేజెస్లో వచ్చింది కదా. కడాస్లో కూడా హెవీగా కావాల్సిన వాళ్ళకి హెవీగా, లైట్ వెయిట్లో కావాల్సిన వాళ్ళకి లైట్ వెయిట్లో చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా డైమండ్ ఫినిషింగ్లో ఉన్న ఇయర్ రింగ్ కలెక్షన్స్ అనమాట. చూడండి నెక్ పీస్లు ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా డైమండ్ ఫినిషింగ్లోనే ఉన్నాయి. డైమండ్ ఫినిషింగ్ మనకి ఆ గ్లేజింగ్ కెమెరాకి ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుందండి. డైమండ్ ఫినిషింగ్లో బ్యాంగిల్స్, అసలు ఇది బాగుంది ఇది బాగాలేదని ఏ ఐటమ్ గురించి చెప్పమంటారు? చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడా కడాస్లో యూనిక్ ఐటమ్స్ అనమాట. కడాస్ ఉన్నాయి, హిప్ బెల్ట్స్ ఉన్నాయి. మనకి అన్ని రకాల జ్యువెలరీలోనూ కూడా అంటే డైమండ్స్లో కానీ యాంటిక్లో కానీ అన్నింట్లోనూ కూడా చిన్న నోస్ పిన్ దగ్గర నుంచి చిన్న ఇయర్ రింగ్ వరకు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంటే ప్రతి మెటీరియల్లోనూ కూడా అన్నీ ఉన్నాయి అనేది క్లియర్గా తెలియడం కోసం ఇలా చెప్తున్నా. బాగున్నాయి కదా. మీకు డీటెయిల్గా ప్రైసింగ్స్ కూడా ఎలా ఉన్నాయో చెప్పాను కాబట్టి హ్యాపీగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి షాపింగ్ అయితే చేసేసుకోండి. మనం గోల్డ్తో పోల్చుకుంటే 1, 2, 3 కాదండి, మినిమం 70 to 80% పైనే డిఫరెన్స్ ఉంటుంది మనకి ప్రైస్ వచ్చేసి. సో హ్యాపీగా వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. డిజైన్స్ మోడల్స్ చాలా బాగున్నాయి. వర్క్మ్యాన్షిప్ బట్టి పీస్ కాస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. డీటెయిలింగ్గా ఇందులో ఉన్నటువంటి వెయిట్ ఎంత ఉందనేది కూడా చెప్తారని మీకు, బట్ వెయిట్ కంటే కూడా ఐటెంను బట్టి పీస్ కాస్ట్ ఉంటుంది. అంతేకాకుండా మీకు ముందుగా చెప్పినట్లుగా ఈ ఫెస్టివల్ సీజన్కి వీళ్ళు ఇస్తున్న ఆఫర్స్ 25,000, 50,000, 1 lakh పర్చేస్ పై వీళ్ళు ఇస్తున్నటువంటి గోల్డ్ కాయిన్ కూడా గ్రాప్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన అచ్చు తెలుగు ఆడపిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకే వస్తాయి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మన వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు హ్యాపీ షాపింగ్.